యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యములో యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. తన తట్టు తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకుచున్నను గనుక తాను పిలిచిన వాని యొక్క మహిమను వెతికినవాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి ఏది లేదు అని రాయబడింది. ఈ వాక్యములో చాలా జాగ్రత్తగా గమనించాలి. తనంతట తాను బోధించేటువంటి బోధలు ఉన్నాయి. దేవుణ్ణి వెతికి దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఆయన మహిమను పొందుకొని సత్యవంతుడై ఏ దుర్నీతి లేకోకుండా బోధించే బోధలు ఉన్నాయి. బోధలలో 2 రకాలు ఉన్నాయి. ఈరోజు మనం గమనించాలి, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు కారు. ప్రార్థన చేస్తున్నామన్న వారి ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదు. కొన్ని దేవుడు నియమించిన నియమాలు ఉన్నాయి. యేసు ప్రభువారు అంటాడు, తనంతట తాను బోధించేవారు తన స్వకీయ మహిమను వెతుకుచున్నాడు. అంటే లోకములో ఎక్కువగా ఈ అంచె దినాలలో స్వకీయ మహిమ అంటే తన సొంత ఆలోచనలు, సొంత మహిమలు, అవి శాశ్వతమైనవి కావు, అవి ఎక్కువగా నిలిచేవి కావు. స్వకీయ మహిమ కాదు, కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, ఆయనను పిలిచినవాడు మహిమను వెతికినవాడు, ఆయన మహిమను వెతికి సత్యవంతుడై ఆయన యందు ఏ దుర్నీతి లేదని ఉండదని ఇక్కడ చెప్తున్న మాట. చూడండి, ఈరోజు ఏ బోధలు వింటున్నావు? ఊరికినే నాకు రోగాలు తగ్గిపోవాలి, ఊరికినే నాకు స్వస్థతలు రావాలి, ఊరికినే నాకు అద్భుతాలు కావాలి. అదేమనంటే దేవుడు మీకు ఉచితంగానే ఇచ్చాడు. అసలు ఒక మనిషికి రోగాలు, బలహీనతలు, శాపాలు మరి దేని వలన కలుగుతున్నాయి? ఆ మనిషి యొక్క క్రియలు సరిగా లేకపోతే, ఆ మనిషి యొక్క మనస్సు మారకపోతే, ఆ మనిషి యొక్క తలంపులు వాళ్ళ నడవడి మార్చుకోకపోతే ఎన్నో దెబ్బలు. వాక్యం చెప్తున్న మాట, యెహోవాను కాదని వేరొక దానిని వెతుకు వారికి శ్రమలు విస్తరించబడతాయి. శ్రమలు ఎందుకు విస్తరించబడుతున్నాయి అంటే, ఇదిగో ఆయనను కాదని, ఆయన వాక్యము కాదని, ఆయన సత్యవాక్యమును కాదని వేరొక దాన్ని వెతుకుతుంటారు. శ్రమలు విస్తరించబడతాయి. అందుకని ఖచ్చితంగా దేవుని మహిమ కొరకు ఎదురు చూసి సత్యమును బోధించుచున్నటువంటి సంఘాలలో దేవుని మహిమ ఉంటుంది. కాదు లోకములో ఏదో ఉన్నదన్నట్లయితే అక్కడ ఏముంటుందంటే స్వకీయ మహిమ ఉంటుంది. స్వకీయ మహిమ వారి యొక్క ఆలోచన విధానాలు చూడండి,
తిమోతికి రాసినటువంటి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఎందుకనగా జనులు హితబోధలను సహింపక, ఇదిగో దురద చెవు కలిగిన వారైతే తన స్వకీయ దురాశలను అనుకూలముగా బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. దేవుడేమో హితబోధ నీవు తెలుసుకొని మారు మనసు పొందు అని ప్రకటన చేస్తున్నటువంటి సమయాల్లో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, వీరేమో తమ స్వకీయ దురాశల చేత దురద చెవు కలిగిన వారై వారికి అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరు అనంటే స్వకీయ మహిమ కలిగిన వారు. వీళ్ళు దురద చెవి కలిగిన వారే. గద్దింపు కలిగినప్పుడు కొన్నిసార్లు గద్దింపు వాక్యం వచ్చినప్పుడు గద్దింపుకు లోబడరు సంఘంలో. కొంతమంది, అందరూ కాదండి, అన్ని సంఘాలు కూడా కాదు, కొందరు ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే స్వకీయ మహిమలో పడిపోకూడదు. స్వకీయ మహిమ ఒకటి ఉంది. ఎవరైతే దురద చెవి కలిగిన వారే తమకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారో అట్టి వలన వారికి ఏ ప్రయోజనం లేదు. వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్పిన హితబోధకు నువ్వు లోబడి ఉండాలి, సహించాలి, సరిచేసుకోవాలి. దేవుడి వాక్యమును బట్టి నీవు దేవునితో నిబంధన చేసుకోగలిగేది. దేవుని మహిమ వారి మీద ఉంటుంది, ఆ సంఘం మీద ఉంటుంది. ఆ సంఘం యొక్క ఇదిగో పరిపూర్ణత చెందినటువంటి రీతిగా ఉంటుందని వాక్యం చెప్తున్నటువంటి మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 5వ వచనములో మనం చదువుదాం. యెహోవా మహిమ బయలుపరచబడెను, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూసెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడి ఉన్నది, ఒకడు తప్పకుండా ప్రతి ఒక్కడు కూడా సర్వశరీరులు దానిని చూసేదారు. ఒక మహిమ, ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమ, ప్రతి ఒక్కరు, ప్రతి సర్వశరీరులు అది చూడాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన మహిమ కాకుండా స్వకీయ మహిమలొద్దు. దురద చెవులకి ఇచ్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకునేటువంటి విషయంలో అది ఎక్కువసేపు నిలవదు, ఎక్కువగా వారు ఆత్మీయతలో నిలవలేరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రతి శరీరము దేవుని వైపు, దేవుని వాక్యము వైపు, ఇదిగో నీవు ఆయన మహిమ వైపు నువ్వు తెలిగినటువంటి వాక్యమును సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా నీకు బయలుపరచబడినప్పుడు వాటి ప్రకారంగా జీవిస్తే అది వారి మీద నిలిచి ఉంటుంది. చూడండి, వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని మహిమ ఎలా ఉంటుందో. కానాను వివాహ విందులో ప్రభు మొదటిగా అద్భుతమైన సూచక క్రియలు జరగటానికి గల కారణం ఏంటో తెలుసండి. అక్కడ రాయబడిన మాటలో 2వ అధ్యాయం 11వ వచనం యోహాను సువార్తలో, గలిలయలో కానానులో యేసు మొదటి సూచక్రియలు చేసెను, తాను మహిమను బయలుపరచెను, అందువలనే ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. ఇక్కడ జరిగింది ఏంటంటే, తన మహిమను బయలుపరచబడినప్పుడే అక్కడ కార్యాలు జరిగినాయి. మొదటి సూచిక, మొదటి సూచనలు, మొదటి సూచక క్రియలు, మహత్కార్యాలు జరగటానికి కారణం ఏంటంటే ఆయన మహిమ అక్కడ బయలుపరచబడి ఉన్నది. గొప్పగా చెప్పుకున్నారు. అక్కడ దేవుని మహిమ ఎవరి మీద ఉంటుందో, వట్టివారిగా వచ్చినప్పుడు వాక్యానికి నువ్వు హృదయం ఇచ్చి, దేవునికి సమయం ఇచ్చి, దేవునితో నిబంధన చేసుకున్నట్లయితే వట్టిగా ఉన్న జీవితాలు, వట్టి నీళ్లుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జీవితాలుగా ఉన్నటువంటి స్థితిని మధురముగా మార్చాడు. నీళ్ళకి రంగు లేదు, రుచి లేదు, ఏ విషయంలో కూడా అక్కడ మనం వట్టి నీళ్లుగా ఉన్నాయి. ప్రభు చెప్పిన మాట అంతే. ఆయన మహిమ అక్కడ ప్రజ్వరిల్లబడి ఉన్నది. ఎప్పుడైతే ఆయన మహిమ అక్కడ ప్రజ్వరిల్లబడి ఉన్నదో అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట మధురముగా మార్చాడు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. మనిషి జీవితము కూడా అంతే. ఈరోజు ఆయన మహిమతో మనము నింపబడినప్పుడు ఆ జీవితము ప్రజ్వరపు పడుతుంది, ఆశీర్వదించబడుతుంది, అంతకంతకు అభివృద్ధిలోనికి వస్తారు. స్వకీయ మహిమ కాదండి, సొంత నిర్ణయాలు కాదు, సొంత ఆలోచనలు కాదు, నీకు అనుకూలమైనటువంటి బోధించేటువంటి వారి దగ్గర పోగు చేసుకునేది కాదు.
ఖచ్చితముగా సత్యవాక్యమును చూపిస్తూ దేవుని మహిమ చేత నింపబడినటువంటి ఆయన సన్నిధి, ఆయన మందిరములు, ఆయన ఉపదేశములు ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించి ప్రభు సన్నిధిలో నువ్వు నడుచుకోగలిగితే వాక్యం చెప్తున్న మాట, అక్కడ ఆయన మహిమ ప్రజ్వరిల్లబడుతుంది. ద్వితీయోపదేశకాండములో ఇక్కడ రాయబడినటువంటి విషయాలను 9వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. నేను యెహోవాను ప్రార్థన చేసి ఇలాగూ చెప్పి తిని, యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి నీ బాహుబలము వలనే ఐగుప్తిలో నుండి రప్పించి స్వాస్థ్యముగా జనులకు ఇదిగో నశింప చేయకము అని చెప్పినటువంటి విషయములో ఇక్కడ కూడా మీరు గమనించాలి. యెహోవా నీ మహిమ వలన మేము విమోచించబడి ఉన్నాం. ఆయన మహిమ వలన అద్భుతమైన కార్యం జరుగుద్ది. ఆయన మహిమ వలన విమోచన కలుగుద్ది. ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజల్ని విమోచించి స్వాస్థ్యమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ప్రభు ఆయన్ని రప్పించినట్లుగా, విమోచన కలుగు చేసినట్లుగా ఆయన బాహుబలమే చాపి ఐగుప్తి నుండి రప్పించి ఆయన వారి ఆ జనులకు స్వాస్థ్యముగా అప్పగించారు. ఆయన యెహోవా మహిమ ఉండటం వలనే అక్కడ ఐగుప్తిలో అద్భుతాలు జరిగినాయి. మోషేని పంపించాడు దేవుడు. వాక్యం వింటున్నావు నువ్వు. దేవుని మహిమ నీలో ప్రజ్వరిల్లాలంటే నువ్వు ఆయన వాక్యానికి నువ్వు లోబడి ఉండు, ఆయన మాటకు లోబడి ఉండు. ఆయన మహిమ నీలోనికి వస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన మహిమ నీలోకి వస్తే నీకు విమోచన కలుగుద్ది. విమోచన, విడుదల. అంతేగాని లోక సంబంధమైన మహిమలు కాదు, స్వకీయ మహిమలు కాదు. దేవుని యొక్క మహిమ చేతనే నువ్వు నింపబడాలని వాక్యం చెప్తున్నమాట. రోమాపత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు చూడవచ్చు. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతలను బట్టి మనుషుని రీతిగా మాట్లాడవలసి వచ్చి ఉన్నను. ఎలయనగా అక్రమము చేయుటకును అపయుక్తులుగా ఉండుటకును అక్రమమునకును అవయవములను దాసులుగా ఎలాగ మీరు అప్పగించుకుందురో అలాగునే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మీ అవయములు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. దేవుని మహిమ ఎవరి మీద ప్రజ్వరిల్లబడుతుంది అని అంటే పాపము నుంచి విమోచించబడాలి, నీతికి దాసులుగా మనము తీర్చబడాలి. అందుకని అక్కడ అంటాడు అక్రమాలు ఉన్నాయి, ఇదిగో కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, కొన్ని అపవిత్రమైన ఉన్నాయి. వాటి నుంచి విడిచిపెట్టి మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుకున్నట్లు అలాగున పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఈరోజు మనం గమనించాలి, దేవుని మహిమ ఎక్కడ ఎవరి మీద ఉంటుంది. చాలామంది మందిరానికి వెళ్తారు కానీ మహిమతో నింపబడరు, ఆయన ప్రసన్నతను చూడరు, ఆయన యొక్క కృప పొందుకోలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అవయములు ఇంకా దేనికో, అక్కడ పౌలు గారు అదే అంటున్నాడు, పాపానికి కొన్ని విషయాల్లో మీరు అప్పగించుకున్నారు, దుర్నీతికి సాధనంగా అప్పగించుకున్నారు, అక్రమానికి అప్పగించుకున్నారు. అట్లా కాకుండా వాక్యం వింటున్న మీరు అక్రమములు విడిచి, పాపములు విడిచి, బలహీనతలు విడిచి, వ్యర్థమైన విడిచి నీతికి దాసులుగా ఉండుటకు మిమ్మల్ని మీరు పరిశుద్ధమైన దేవునికి అప్పగించుకున్నట్లయితే మీరు దేవుని మహిమ పొందుకునేవారై నిలిచి ఉంటారని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క మహిమ చేత నువ్వు నింపబడటానికే వాక్యం చెప్తున్న మాట. స్వకీయ మహిమ, దురద చెవులు కలిగిన వారై ఎవరికి పడితే వారి మాటలు వినద్దు, సత్యవాక్యమును, ఖచ్చితమైన దేవుని యొక్క వాక్యం అనే బోధకు మీరు లోబడి మిమ్మల్ని మీరు దేవునికి నీతికి సాధనముగా పాప బలహీనతలు విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము జీవించుటకు క్రీస్తునకు దాసులుగా మీరు అప్పగించుకోండి. అప్పుడు ఆయన మహిమ నీ జీవితంలో అద్భుత కార్యాలు కానాలలో జరిగించినట్లు నీ జీవితంలో జరిగిస్తాడు. 2, నీవు ఆయన మహిమ చేత విమోచించబడతావు. ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు సన్నిధికి వచ్చి నీవు అనేకమైన మేలుల చేత నువ్వు
వాక్యము చేతనే, ఉపదేశము చేతనే, నువ్వు తీసుకున్న తీర్మానమును బట్టే ప్రభు నీ పట్ల కార్యములు జరిగించి కృపలో స్థిరపరుచునుగాక. ప్రార్థన, కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, మీ యొక్క మహిమ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చునుగాక. స్వకీయ మహిమలు తొలగించండి, లోకపు మహిమలు తొలగించండి. ఇదిగోనైనా ఈ వాక్యము విని ప్రార్థన చేస్తున్న వారిలో దేనికి దాసులుగా వారు అవయవాలను అప్పగించుకున్నారు, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ స్థితిలో నుంచి లేవనెత్తండి, ఆ బలహీనత నుంచి లేవనెత్తండి, ఆ ఇరుకులు, ఇబ్బందులు, శోధనలోంచి లేవనెత్తి మీ వాక్యమును బట్టి వారు వారి కుటుంబాలు మహిమపరుతాయి. మీ మహిమలో అద్భుతమైన కార్యాలు చూసి విమోచించబడి పరిశుద్ధపరచబడినటువంటి కుటుంబాలుగా మీరు మార్చమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.